నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత ఒకంత ఆశ్చర్యం గురైన పరిస్థితి. అయితే ఇక్కడ బల్మూరు వెంకట సంబంధించి మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. కానీ ఆయనకు వచ్చిన విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్సీ ముఖ్యంగా విద్యార్థి సంఘాల నేతల్లో కావచ్చు కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక నాయకుడికి నిజంగా కష్టపడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఈరోజు సముచిత స్థానం కల్పించినట్టు కూడా చాలా మంది ఆనందోత్సాహాలు మునిగిపోతున్న పరిస్థితి. కానీ అద్దంకి దయాకర్కి ఎందుకు మిస్ అవుతుంది? పదే పదే అద్దంకి దయాకర్ పేరు ప్రస్తావిస్తూ అద్దంకి దయాకర్ గురించి ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి. సో అయినప్పటికీ అద్దంకి దయాకర్ని పక్కన పెట్టి, అంటే బీసీలకు ఒక రకంగా న్యాయం జరిగింది. సో ఇక్కడ ఆ ఎమ్మెల్సీల ప్రకటన విషయంలో ఇటు బీసీలకు న్యాయం జరిగింది, మరోవైపు ఆ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి కూడా సముచిత స్థానం కలిగించింది పార్టీ. ఒక బీసీ నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్కి ఆ స్థానం భర్తీ చేయడం అనేది చాలా సంతోషకరంగా బీసీ నాయకుల్లో చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఎందుకు అద్దంకి దయాకర్ని పక్కబెట్టారంటే, అద్దంకి దయాకర్ని వరంగల్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రకటించబోతున్న పార్టీ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటి నాగర్ కర్నూలు, మరొకటి వరంగల్. సో ఈ రెండు నియోజకవర్గాల్లో నాగర్ కర్నూలు నుంచి ఇప్పటికే మల్లురావు పేరు ప్రస్తావన వస్తున్న నేపథ్యంలో వరంగల్ నుంచి, ఎందుకంటే అక్కడ క్యాండిడేట్కి సంబంధించిన కొంత ఆందోళన ఉన్నది, వరంగల్ నుంచి ప్రతిపాదించే అవకాశం ఉన్నది. అంటే స్థానికంగా అక్కడ వరంగల్ రవి అని చెప్పి తెలంగాణ ఉద్యమకారుడు, పాటగాడు, ఆటగాడు, అన్ని రకాల కూడా ప్రజలను ఉత్తేజనం చేసినటువంటి వ్యక్తి, ఉస్మానియా విద్యార్థి నేత. ఆయన కూడా అక్కడ దరఖాస్తు చేసుకున్నాడు, తనకి ఇవ్వాలంటే కూడా ఇప్పటికే మంత్రుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. కానీ అద్దంకి దయాకర్ అక్కడ ప్రయోగించే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా పెద్ద ఎత్తున అందరికీ ఒక చర్చకు వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా ఇదొక మంచి నిర్ణయం. ఎందుకంటే ఒక ప్రజా అన్ని రకాలుగా ఆయన ఏ రకంగా అనుభవశాలు, ఏ రకంగా సబ్జెక్టు మాట్లాడగలుగుతుందో తెలిసిన విషయం అద్దంకి దయాకర్ని. సో అటువంటి వ్యక్తి కనుక ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ కనుక వెళ్తే డెఫినెట్గా తెలంగాణ వాణిని, తెలంగాణ గొంతుకను అక్కడ వినిపించే అవకాశం కూడా ఉంటుంది. ఇక దీంతో పాటుగా కొన్ని చర్చలు, అంటే అద్దంకి దయాకర్ చుట్టూ కొన్ని చర్చలు ఏంటంటే, ఆయనకు అవసరమైతే రేపటి రోజున పిసిసి రథసారథుడు కాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక దళితుడికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. దట్టు హీఈస్ కేపబుల్. ఎందుకంటే అన్ని రకాలుగా మాట్లాడి ఫైర్ బ్రాండ్గానే అద్దంకి దయాకర్ గుర్తింపు ఉంది కాబట్టి ఆయనకు ఆ స్థానం కూడా సముచితమైనట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ మెజారిటీగా ఆయన ప్రజాప్రతినిధి కావాలనుకున్నారు కాబట్టి డెఫినెట్గా వరంగల్ ఎంపీ నుంచి ప్రతిపాదించి ఆయన గెలిపించుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన భుజస్కంధాల మీద ఒక కర్తవ్యాన్ని నిర్దేశించడం తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్ల కబ్జాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల కబ్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మన ఖమ్మం సంబంధించినటువంటి కార్పొరేట్ ఏరియాలో, మున్సిపల్ ఏరియాలో అక్కడ కార్పొరేటర్ల మీద కేసులు ఇప్పటికే నమోదు చేశారు పోలీసులు. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో ప్రజలు కూడా వచ్చి ఈ కార్పొరేటర్ ఇది చేశాడు, ఈ కౌన్సిలర్ ఇది చేసి అని చెప్పి తమ యొక్క బాధ వినవించుకుంటున్నారు. ఇక ఈరోజు వరంగల్ వంతు, ఇక వరంగల్లో కూడా ఇదే కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల యొక్క ఆగడాలు, అరాచకాలు కూడా ఒక్కొక్కటిగా ప్రజలు బయటకు వచ్చి పోలీస్ కేసుల రూపంలో బయట పెడుతున్నారు. మరి ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇక కేసీఆర్ కూడా కాస్త బుడిబుడి అడుగులు, ఎందుకంటున్నా అంటే బుడిబుడి అడుగులని, ఆయన తుంటి ఎముక సర్జరీ తర్వాత ఆయన కాస్త నడవడం మొదలు ప్రారంభించి నెట్ నుంచి కాస్త నడుస్తున్నట్టుగా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొందరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల గొంతుకగా, ఒక తెలంగాణ వాదిగా, ప్రజల గొంతుకగా తెలంగాణ ప్రజల సమస్యలను ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ ప్రభుత్వం దృష్టికి పలు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉంటుంది. తొందరగా మీరు ఆరోగ్యంగా కోలుకొని బయటకు రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. రైట్, ఇవి అప్డేట్స్గా ఉన్నాయి. ఇక వివిధ వార్తాపత్రికలు వచ్చిన అంశాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు హెడ్లైన్ చూస్తే కనుక 37,870 కోట్ల ఒక్క రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు ఇవి. అంటే ఒక్క రోజునే 37,000 కోట్ల పెట్టుబడులట. ఇక 200 యూనిట్ లోపు వాడే ఇళ్లకు 1,05,00,000 కనెక్షన్లట. వీటి నుంచి డిస్కంలకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలుపై సర్కార్ కసరత్తు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు ఎదురు చూపులే. ఇప్పటికే ఈ అంశం కోర్టులో ఉన్నది, హైకోర్టులో ఉన్నది. ఏంటి, గవర్నర్ తమ ప్రతిపాదించినట్టు, క్యాబినెట్ ప్రతిపాదించినటువంటి కుర్రా సత్యనారాయణ, దశోత్సరావన్నీ ఎమ్మెల్సీలుగా అప్రూవ్ చేయడం కోసం గవర్నర్ ఇబ్బంది పెడుతుందని చెప్పి కోర్టులో కేసు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి సంబంధించి ఇంకా కూడా కోర్టు పరిధిలో ఉన్న కారణంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కోర్టు కేసు క్లియరెన్స్ అయితేనే నేను దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటా, ఆ యొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తా అని చెప్పి గవర్నర్ తమిళసై గారు చెప్తున్నారట. ఇక సాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించండి, తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన. ప్రభుత్వంలో మాట్లాడే అభిప్రాయం చెబుతామన్న అధికారులు.
ఇక దయాకర్ బదులు మహేష్ కుమార్ గౌడ్. ఆ తర్వాత అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం, విగ్రహం కళ్ళ గంతలకు విప్పి బాలరాముణ్ణి చూడనున్న మోదీ. ఇక లోహ విహంగాల వేడుక వేలాయే. ఆ తర్వాత 90% నిధులకు స్వస్తి, జాతీయ హోదా కింద ఏ ప్రాజెక్టుకు ఇవ్వకూడదని కేంద్ర నిర్ణయం, అప్పర్ భద్రకు వర్తింపు. ఇక సూపర్ భారత్ ఆఫ్ఘన్ పోరులో 2 సూపర్ ఓవర్లు విజయం రోహిత్ సేనదే. ఇక బారాస ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ సమీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు. ఇక దారుణంగా అభ్యసన సామర్థ్యాలు, రాష్ట్రంలోని 14 నుంచి 16 వారిలో 2వ తరగతి పాఠం సరిగ్గా చదవగలుగుతుంది 42%. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు స్కూల్కు పంపిస్తారు కదా, దాంట్లో 14 నుంచి 16 వయసు పడినటువంటి విద్యార్థుల యొక్క పుస్తకం ఇచ్చి 2వ తరగతి పుస్తకం ఇచ్చి చదువురయ్యా అంటే ఆ పాఠంలో చదివేటువంటి వ్యక్తులు 42% మందే ఉన్నారట. ఆసరణ ఒక సర్వే చేస్తే సర్వేలో వెల్లడైందట. ఇక ధరణిలో అన్ని 3 మాడ్యూల్ ఎందుకు అధికారులను ప్రశ్నించిన కమిటీ సభ్యులు. ఇక ఇది ఈనాటిలో ఉన్న హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక 37,870 కోట్ల పెట్టుబడులు అదానితో రేవంత్ రెడ్డి. ఇక డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్, మరో 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భీకర యుద్ధం, పామెడులో సిఆర్పిఎఫ్ క్యాంపుల చుట్టుముట్టిన 3,000 మంది మావోయిస్టులు, మంగళవారం రాత్రి నుంచి కాల్పులు, గెరిల్లా దాడులు, 9 మంది పోలీసులకు గాయాలు, తప్పించుకున్న ఏపీ కూలీలు, చెట్లు నరికి ల్యాండ్ మైన్స్ పేల్చి దిల్సాపూర్ రోడ్డు బ్లాక్, అదనపు బలగాలు చేరుకోకుండా ప్లాన్, హిడ్మా వ్యూహం. గతంలో కూడా గిట్ట ఆయన హిడ్మా అంటే ఆయనే బాహుబలి సినిమా తరీకలా 3 వైపులను చుట్టుముట్టి ఒక 40 మంది పోలీసులను హతమార్చిండు. ఇక ధరణి సమస్యలపై 15 రోజుల్లో తొలి నివేదిక, సచివాలయంలో ధరణి కమిటీలు 2వ భేటీ, దరఖాస్తుల పరిష్కారం తేలిగ్గా, లావాదేవీలు ఇక సులభతరంగా అయ్యే విధంగా అయ్యేందుకు సూచనలు. 35 సమస్యల గుర్తింపు, 22న మరో భేటీ, ఆ రోజు నుంచి నేరుగా సూచనల స్వీకరణ, అందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు, ఫీజు లేకుండా ధరణి సమస్యలపై ఫిర్యాదు, చట్టంలోనూ మార్పుల దిశగా కసరత్తు. ఇక కబ్జాపై కదిలారు, ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి, కబ్జాదారు అధికారులపై ఆగ్రహం. ఏదైతే ఆ రోడ్డేసి 400 కోట్ల రూపాయల అక్రమ సొమ్ము కాజేస్తున్నారు, రోడ్డేస్తున్నారని చెప్పిన కదా, దానికి సంబంధించి మంత్రి కదిలిందట. ఇక తెల్లవారుజామున 5:30కి అధికారులకు ఆదేశం, ఉదయం 10 గంటలకల్లా ప్రాథమిక నివేదిక, కాజాగూడ పెరచెరువు కబ్జాను అడ్డుకొని రోడ్డు పనులు ఆపాలని సిఎస్ రంగారెడ్డి కలెక్టర్కు ఆదేశం, అక్రమదారులు జైలుకే, వారిపై 3 నెలల చర్యలు తీసుకుంటామని వెల్లడించిన మంత్రి. అక్రమిత ప్రాంతాన్ని పరిశీలించే యంత్రాంగం, అది ప్రభుత్వ భూమి అంటూ బోర్డుల ఏర్పాటు, ఎటకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసి కబ్జా చేసి రోడ్డు వేస్తున్నది గుర్తెలిన వ్యక్తులట. గుర్తుతెలిన వ్యక్తులు కబ్జా చేసి రోడ్డు ఎత్తారట. గుర్తుతెలిన వ్యక్తులు అసలు అదో పేరుంటుందా? ఇక మృత్యువుతో చైనా చెలగాటం, 100% ప్రాణాంతక కరోనా సృష్టి, పాంగోలిన్ రకం కరోనా ఉత్పరివర్తనం నుంచి సరికొత్త వైరస్ రూపకల్పన, 4 ఎలుకలకు ఎక్కించగా 8 రోజుల్లో మృతి, మనుషులను సోకితే మనుగడ కష్టం, మెదడుపై తీవ్ర ప్రభావం, శాస్త్రవేత్తలు. వీళ్ళకి ఏం పిచ్చో ఏం రోగం అర్థం కాదు కానీ కొత్త వైరస్లు తయారు చేసి రోగం జనం మీకు వదులుతున్నారట. ఇగో 100% ప్రాణాంతక కరోనా సృష్టి అట. కరోనా క్రియేట్ చేసింది చైనా వాళ్ళని చెప్పి మరోసారి రుజువవుతున్నది. వాళ్ళ ల్యాబులను తయారు చేసి జనం మీదకి వదులుతున్నారు కరోనాను. ఇక ఆయుష్మాన్ భారత్ కవరేజ్ రెట్టింపు, 10 లక్షలకు పెంచే యోచన, 1న బడ్జెట్లో ప్రకటించే అవకాశం. ఇక విమానం ఆగింది, పొగమంచు కారణంగా ఒక్కరోజే 120 సర్వీసులకు అంతరాయం, ఢిల్లీలో 53 రద్దు, పలు రైళ్లు సర్వీసులు, పలు విమానయాన సంస్థలకు జరిమానా. ఇక అభివృద్ధి కోసం తండ్లాడి ఎన్నికల్లో తడబడ్డాం, ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్లే పార్టీ పనిచేస్తోంది, కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి చరిత్ర బీజేపీదే, 100 రోజులు కాలేదని ఆగాం, లేకుంటే చెండాడే వాళ్ళమన్న హరీష్, సొంత పార్టీ వారే ముంచారన్న నాగర్ కర్నూలు బీఆర్ఎస్ శ్రేణులు. ఇక అడుగేసిన కేసీఆర్, వీడియో పోస్ట్ చేసిన సంతోష్. ఆయన రాజ్యసభ సభ్యుడి పేరు కానీ ఆయన పర్సనల్ ఏమంటారు అసిస్టెంట్, కేసీఆర్ గారికి పర్సనల్ అసిస్టెంట్, గోలి మందులు ఇచ్చేది, మందు గోళీలు ఇచ్చి సారసకంలో చూసుకునేటువంటి వ్యక్తి సంతోష్ రావు. ఇక సాగర్ శ్రీశైలం చేజారినట్లే, కృష్ణా బోర్డుకు అప్పగించనున్న 2 రాష్ట్రాలు, జలశక్తి శాఖ భేటీలో నిర్ణయం, లాంఛనాలపై వారంలో ఆర్ఎంసీ విధి విధానాలు, నెలలో అప్పగించాలన్న కేంద్రం, జీవో జారీ చేస్తామన్న ఏపీ, చర్చించి చెబుతామన్న తెలంగాణ అధికారులు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీపై పీఠముడి, హైకోర్టులో కేసులు తేలాక నిర్ణయం అన్న గవర్నర్.
ఇక మహేష్ గౌడ్ బల్మూరికి ఎమ్మెల్సీ సీట్లు, ఎమ్మెల్యే కోట అభ్యర్థులుగా ఖరారు చేసిన కాంగ్రెస్. ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలకు నేడే తుది గడువు. ఇక వెలుగు విషయానికి వస్తే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట పూజలు. అయోధ్య రామలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా రెండో రోజైన బుధవారం కలశ పూజ నిర్వహించారు. సరయూ నది తీరంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ పూజలు కొనసాగాయి. తర్వాత కలశాల్లో సరయూ నది నీటిని రామ మందిరానికి తీసుకెళ్లారు. రామ మందిరం గర్భగుడిలోకి గురువారం రామ్లల్లా విగ్రహాన్ని తీసుకువస్తారు. ఈ క్రమంలో గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట ప్రత్యేక పూజ నిర్వహించి హారతి ఇచ్చారు. ఇక రాష్ట్రానికి 37,600 కోట్ల పెట్టుబడులు. ఆ తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహేష్ కుమార్ బల్మూరి ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్. ఇవాళ నామినేషన్లు వేనున్న నేతలు 2 సీట్లు కాంగ్రెస్కే దక్కే ఛాన్స్. ఇక చివరి నిమిషంలో అద్దంకి పేరు తొలగింపు, నాపై కుట్రలేం జరగలేదు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అద్దంకి దయాకర్. ఇక శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీ అప్పగించండి అంటూ కేంద్ర జలశక్తి శాఖ సంబంధించిన ఆదేశం. ఇక హైకోర్టు తీర్పు వచ్చాకే ప్రపోజల్స్ తీసుకోను, గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ కీలక ప్రకటన. ఇక ఇంటర్నెట్ లేకుండానే వీడియోలు చూడొచ్చు, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ ద్వారా నెట్ లేకుండానే మొబైల్ ఫోన్లలో వీడియోలు చూడొచ్చు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఇండియా సూపర్ 2 సూపర్ ఓవర్లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ పై గెలిచిందట. ఇక ధర్నీలో మొత్తం అప్లికేషన్లు 17 లక్షల అప్లికేషన్లు సవరణలు చేయాల్సినాయట. సగమే పరిష్కారం, రీజన్ లేకుండా 5.5 లక్షల దరఖాస్తులు రిజెక్ట్ చేసిన గత సర్కార్. ఇక వచ్చే నెలలో మెగా డిఎస్సి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజు 18వ తారీఖు ఈరోజు టీఎస్పీఎస్సీకి సంబంధించి ఎవరైతే చైర్మన్ సభ్యుల కోసం దరఖాస్తు చేసుకునేది కూడా చివరి తేదీ. మరోవైపు గవర్నర్ కోటాక్స్ ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీలో కూడా ఈరోజు చివరి తేదీ. ఇక కబ్జా రాయిలపై సర్కార్ యాక్షన్, ప్రజావాణి ఫిర్యాదులతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసులు. మొన్న ఖమ్మం, వరంగల్, నేడు కరీంనగర్ సిటీలో నాడు ఎమ్మెల్యేల అండతో చెలరేగిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు. కరీంనగర్లో భూ కబ్జా కేసు విచారణకు సిట్ ఏర్పాటు, బీఆర్ఎస్ కార్పొరేటర్ సహా మరొక కరీంనగర్ పోలీసు అదుపులో ఉన్న వ్యక్తులు ఈ కార్పొరేటర్లట. ఇక తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, తగ్గుతాయి ఇప్పుడు. ఇక మార్కెట్ క్రాష్, ఒక్కరోజే సెన్సెక్స్ 1,628 రూపాయలు, నిఫ్టీ 460 పాయింట్ల పతనం. ఇక రిటైర్డ్ ఆఫీసర్ లెక్క తేలనుంది, సిఎస్కు లిస్టు పంపుతున్న అధికారులు. పంచాయతీరాజ్ 48 మంది, ఎడ్యుకేషన్లో 25 మంది, R&Bలో 5. మొత్తం మీద సెంచరీ కొట్టిరట ఎవరు? ఈ రిటైర్డ్ అయిన అధికారులు. గత ప్రభుత్వంలో 100 మంది పనిచేస్తున్నారు రిటైర్డ్ అధికారి. కొత్త అధికారులు నియమించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. 100 మంది రిటైర్డ్ అయిన అధికారులు కొనసాగుతారంటే ఎంతమందికి మనం ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు వాళ్ళ ప్లేస్లో, వాళ్ళ స్థానంలో. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే కిషన్ రెడ్డి స్వచ్ఛ అభియాన్, దుర్గమ్మ ఆలయాన్ని శుభ్రం చేసిన కేంద్ర మంత్రి. దేశవ్యాప్త కార్యక్రమానికి ప్రధాని మోదీ పిలుపు. కవిత గవర్నర్ అకౌంట్లో హ్యాక్, సోషల్ మీడియాలో షాక్ ఇచ్చిన సైబర్ కేటగాళ్లు. చర్యల కోసం డీజీపీకి ఫిర్యాదు, మంత్రి దామోదర్ రాజనరసింహతో మొదలు. కవిత గవర్నర్ తమిళిసై యొక్క సోషల్ మీడియా అకౌంట్ కూడా హ్యాక్ అనే ఆఖరికి వస్తే గవర్నర్ అకౌంటే హ్యాక్ చేసిరిగా. అద్దంకి మొండి చేయి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్. చివరి నిమిషంలో మార్పులు చేసిన అధిష్టానం, దయాకర్కు దెబ్బ మీద దెబ్బ. నాకు ఎమ్మెల్సీ రాకుండా నో ప్రాబ్లం, మంచి పదవి వస్తుందంటున్న అద్దంకి. కోర్టు తీర్పు వచ్చాకే సర్కార్కు తమిళసై జలక్, ఎమ్మెల్సీ పదవులపై ప్రతిపాదన స్వీకరణకు బ్రేక్. 24లో న్యాయస్థానంలో విచారణ. ఇక 6 గ్యారంటీలే కాంగ్రెస్ కూచి ఉరితాడు, 100 రోజుల తర్వాత దబిడి దిబిడే. అందుకోసమే ఆగుతున్నా, లేదంటే కార్యకర్తలు కోరుకున్నది చేస్తాం, అందుకే ఆగుతాడు. లేకపోతే మళ్ళా అగ్గిపేట దొరకదుగా అన్ని దొరుకుతాయి అన్నకి, హరీష్ అన్నకి. ఇక ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ గెలవకుంటే రాష్ట్రానికి నష్టం, త్వరలో ప్రజలే మన వద్దకు వస్తారు. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. ఇక బీఆర్ఎస్ కు ఓటు ఎందుకు వేయాలి, ట్విట్టర్ వేదికగా గణాంకాలు చెప్పిన కేటీఆర్. తెలంగాణ గలం వినిపించేది తామేనని ప్రకటన. అసలు తెలంగాణకు మీకు సంబంధం లేకుండా పోయిందనేది మీ సొంత పార్టీ నాయకులు చెప్తున్నమాట. కార్యకర్తలు వచ్చి కేటీఆర్ను హరీష్ రావు చెడామాడ వాయిస్తున్నారట తెలంగాణ భవన్లో. ఇక ఫిబ్రవరిలో మెగా డిఎస్సి, మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన. 13,000 ఖాళీలు భర్తీ చేసే ఛాన్స్, 20,000 పోస్టులు ఉన్నట్టు లెక్క తేల్చిన విద్యాశాఖ. ఇక 5,000 పోస్టులతో గత సర్కార్ నోటిఫికేషన్.
ఇక భార్యను ప్రేమించి భర్తను లేపేశాడు. ఫిలిం నగర్లో నయా ప్రేమోన్మాది వివాహిత ప్రేమను ఒప్పుకోలేదని ఘాతుకం. కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకునేందుకు ప్లాన్. భర్తను వదిలేది లేదని తెగేసి చెప్పిన భార్య. ఇక ఇంటికి వచ్చిన ఉన్మాదిని అడ్డుకున్న మహిళ భర్త కత్తితో పడి చంపిన ఉన్మాది అద్నాన్. ఇదెక్కడి పైశాచికం నాయన, సైకోగాలు. రైట్, ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇక సింగిల్ ఛార్జ్తో 421 కిలోమీటర్లు మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ అట. తర్వాత ఇండియా టెక్టోనిక్ ప్లేట్లో చీలిక. తర్వాత రోహిత్ రఫాట్ అంటూ ఒక వార్త. తర్వాత నీళ్లు కరెంట్ ఇవ్వండి, జిల్లాలో 16 గంటల నుంచి 17 గంటల వరకు కరెంట్ వస్తలేదు. జిల్లాలలో కరెంట్ వస్తలేదు అని చెప్తున్నారు. నిజంగా వాస్తవం ఏంట్రా? కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంట్ వస్తలేదా? కాంగ్రెస్ తగ్గిందా? ఒక్కసారి కమ్యూనిటీలో పూలు పెట్టాలి. ఈ మంత్రులందరికీ ఇట్లా కరెంట్ వస్తలేదు అంటారు కదా. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు కోతలు స్టార్ట్ అయినాయా? ఇక 80,000 మంది అసహాయుల ఆక్రందన. సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురుచూపు. నవంబర్ నుంచి నిలిచిపోయిన చెక్కుల పంపిణీ. దవాఖానలో బిల్లుకు సహాయం నిలిపివేత. చెక్కులు రెడీగా ఉన్న నెలన్నరగా పట్టని ప్రభుత్వం. పేదలకు అందాల్సిన ఆర్థిక సహాయం 350 కోట్లు. రాజకీయ కారణంతోనే పంపిణీకి వెనుకడుగు. కోలుకుంటున్న కేసీఆర్. తర్వాత కుప్పకూలిన మార్కెట్. తర్వాత దావోస్లో ఎంఓయూలు. కాంగ్రెస్ మార్క్ రాజకీయం షురు. అద్దంకి దయాకర్కు అధిష్టానం షాక్. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ వెంకట్. శ్రీశైలం సాగర్ సమర్పయామి. ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్ర నిర్ణయం నెలాఖరులోగా కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశం. ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి.